మళ్ళీ మాట్లాడుతుంది టైం తక్కువ ఉంది. దీపక్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. నేను ఇప్పుడు దాకా ఒక సింగిల్ మాట కూడా మాట్లాడలేదండి. జూపుడు గారిని డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే వారు మంచి ఆరేటర్. వారేమనుకుంటున్నారంటే ఇప్పుడు 6 balls లో 6 sixes కొట్టామని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ బాల్ లో అవుట్ కాబోతున్నారు అని చెప్పి ముందే చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి వినండి జూపుడు గారు దయచేసి. జూపుడు గారు ఎంత తెలివిగలంటే మేము ముగ్గురం మాట్లాడే నాకు టైం తర్వాత ఇవ్వండి అని చెప్పి అడిగినారు. వారికి మీరు ఇంతకు ముందు మైక్ ఇచ్చిన ఎందుకు అని అంటే వాళ్ళ ప్లాన్ ఎక్స్పోజ్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి ఆలోచించుకొని కొన్ని మెసేజెస్ తెప్పించుకొని తర్వాత మాట్లాడదామని చెప్పి టైం తీసుకున్నారు. సరే, అదే విధంగా మీరు జనరస్ గా వారికి టైం ఇచ్చినారు, దట్ ఈస్ ఓకే. కానీ ఇక్కడ ఒక 2-3 ఇష్యూస్ నేను ముఖ్యమైన అంశాలు నేను లేవనెత్తాలని అనుకుంటున్నాను. నేను మరలా చెప్తా ఉన్నాను, మీరు రమ్మంటే మేము ఇక్కడికి వచ్చినాము, దిగి రాండి కిందకి, మీరు రాకపోతే ఎట్టా అని చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉండేవారిని నిలదీసినట్టు అనే విధంగా వచ్చింది అని అంటే అది ఇద్దరికి డెలికేటే కదా. అప్పటి ముఖ్యమంత్రికి కూడా అంటే గౌరవం తగ్గినట్టు, అదే చిరంజీవి గారికి కూడా మళ్ళీ నెగిటివ్ గా ఉంటది కదండి. సో ఎందుకు దీన్ని ఈ విధంగా చూడలేకపోతా ఉండారో, ఆ తప్పుని సరిదిద్దినారు అనే విధంగా చూడాలా అనేది నేను దాన్ని కోరుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక రోజు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మా చిన్నతనం మిత్రుడు, హెచ్పిఎస్ మిత్రుడు, ఒక పిల్లోడు, ఒక డిఎస్పి కొడుకు ఎట్టంటే అట్లా మాట్లాడతాడు. చిన్నప్పటి నుంచి అదే ఆయనకి దీపక్ గారు ఉండాడా అంటే వచ్చినాడు. నాకు గన్మెన్ ఆపినాడు, ఏంది ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి. దీపక్ గారితో మాట్లాడాలి, నేను లోపల పోవాలా అంటే రఫ్ గా వచ్చినాడు. అంటే ఆయన మాట విధానం, నా గన్మెన్ వీళ్ళందరూ ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు ఆపితే నేను చెప్పినా లేదు వదిలిపెట్టు, మేము చిన్నప్పుడు మిత్రులమే, అట్నే మేము మాట్లాడుకునే వాళ్ళం చిన్నప్పుడు అని. అదే విధంగా ఇండస్ట్రీలో ఒక అనుబంధం ఉంది ఒక్కొక్కరు యాక్టర్ల మధ్యలో. వాడు వీడు అని చెప్పి క్యాజువల్ గా అనుకునే దాన్ని ఈ రోజు దాంతో ఇన్ని రాజకీయ అర్థాలు తీసుకొని శకుని పాత్ర పెట్టుకొని ఒక డిఫరెన్సెస్ తేవాలా అనే ఉద్దేశం ఉంది అని చెప్పి నేను తెలుపుతున్నాను. ఎందుకు అని అంటే ఫస్ట్ అలిగేషన్ ఏంది, వైసీపీ వాళ్ళది, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు అని చెప్పి. అది ఇమ్మీడియట్ గా ఏమని వస్తా ఉంది దాని తర్వాత, చిరంజీవి గారిని అవమానపరిచినారు అని. అంటే రెండు మీరు మాటలు చూస్తే అసలు కారణం ఏంది, ఇక్కడ రాజకీయ ఉద్దేశమే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, అది చిరంజీవి గారిని తీసుకొని వచ్చి వారిని అవమానపరిచినారు అని చెప్పి వాళ్ళ సొల్యూషన్ ఏంటి? దీపక్ రెడ్డి గారు, దీపక్ రెడ్డి, ఇది నెవర్ ఎండ్ టాపిక్, దీనికి సొల్యూషన్ ఏంటి? నేను వస్తాను, సరే ఒక 2 మాటలు నేను చెప్తాను. నేను వైఎస్ఆర్ పార్టీ లీడర్లందరినీ నేను కోరుకునేది ఏంది అని అంటే, సైకో గాడు అనే ఒక మాట అనిన దానికి ఈ రోజు పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఆ సైకో టైటిల్ జగన్మోహన్ రెడ్డికి పేటెంట్ ఉంది అనే విధంగా మాట్లాడతాము. మీరందరూ చేసేది కరెక్టా, ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పి వైసీపీ వాళ్ళని అడుగుతూ ఉన్నాను. పాదయాత్రలో నేను లోకేష్ గారితో పాటు ఉండేనండి. ఎక్కడ మీటింగ్ జరిగిపోయినా కానీ మీటింగ్ అయిపోగానే ఒక పాట వేసేవాళ్ళు, సైకో పోవాలి సైకిల్ రావాలి అని. దాన్ని ఎవరు పేరు చెప్పలే, కానీ ప్రజలందరూ ఆ మీటింగ్ లో ఉండేవాళ్ళు పూనకం వచ్చినట్టు ఊగిపోయేవాళ్ళు, ఆ జెండాలు ఊపుతా, ఆ కండువాలు ఊపుతా. అంటే ప్రజల్లో ఒక అభిప్రాయం వచ్చిందండి. ఎందుకు వచ్చింది ఆ అభిప్రాయం అనేది నాకు తెలీదు. అది ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను ఈరోజు సోషల్ మీడియా చూసినానండి, ఏమి కామెంట్స్ పెట్టినారు అని చెప్పి. దాంతో ఏమైనా కామెంట్స్ ఉన్నాయి తెలుసా, తండ్రి చనిపోయినప్పుడు శవం అక్కడ పెట్టుకొని సంతకాలు పెట్టించుకున్నాడు, నేను సీఎం కావాలని చెప్పి, ఇది సైకోతనం కాదా అని చెప్పి ఎవరో ఒకరు పెట్టుండరు. మరొకరు తల్లిని చెల్లిని ఇంటి బయటికి గెట్టేయటము ఇది సైకోతనం కాదా అని చెప్పి ఒకరు పెట్టినారు. మరొకరు సొంత చిన్నాయిని గొడ్డలతో చంపేయటము ఇది సైకోతనం కాదా అని ఒకరు పెట్టినారు. నేనేమంటలేదు, దయచేసి కాదు కదా, నేను దాని లోపలికి రాదలుచుకోలేదు. ప్రజలు ఆ అభిప్రాయంలో ఉన్నారు. సరే, సో ఇది సమస్య ఒకటైతే, ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలా అని చెప్పి ఇదేదో